అంతర్జాల సహాయంతో ఆయా ప్రదేశాల నుంచి వీక్షిస్తున్నటువంటి సార్వత్రిక విశ్వాస సమాజం అంతటికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యనామములో మీ అందరికీ క్షేమము శుభము కలుగునుగాక. నేటి ఉదయకాల సమయం యావత్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం అంతా కూడా నేటి ఆరాధన కొరకు నిర్దేశించబడినటువంటి అంశం త్రియేక దేవుని ఆరాధన. I thank God the Almighty for this great honor and pleasure. మరొక పర్యాయం వారసుగుడిలో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీ అందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విధంగా దర్శించి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాన్ని మీతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి మహా గొప్ప కృపకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ విల్సన్ అయ్య గారు. వారు పెద్దలు, అన్న సమానులు. మరి వారికి అమ్మగారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలు వారికి తెలియచేస్తూ ఉన్నాం. ఐ థ్యాంక్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద పాస్టరేట్ అండ్ ద పాస్టరేట్ కమిటీ. మరి చేరవచ్చినటువంటి పెద్దలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. అండ్ ఆల్సో ఐ గివ్ యూ గ్రీటింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్. మరి వేదాంత విద్యలో 50 సంవత్సరాలకు పైచులకు 2 రాష్ట్రాలలో అత్యున్నతమైనటువంటి మహా గొప్ప పరిచర్యకు మరి నునర్చి వేల మంది యాజకులను సిద్ధపరిచేటువంటి క్రమాన్ని భుజాలకు ఎత్తుకొని దిగ్విజయంగా మరి 50 వసంతాలకు పైబడి చేస్తున్నటువంటి ఆ చారిత్రాత్మకమైనటువంటి కళాశాల అంతటి పక్షంగా కూడా నేను మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయం మనకి ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం చాలా వ్యక్తిగతంగా మరి నేను 54 ఆదివారాలలో ఏ అంశానికి కూడా జంకను జడియను, కానీ ఒకే ఒక అంశానికి ప్రతి సంవత్సరం నేను పడినంత భయం బహుశా ఎవరు పడరేమో. ఇటు అంశాన్ని ప్రసంగం చేయడానికి సర్వదా నేను తప్పించుకునే ప్రయత్నం చేస్తా, కానీ దైవ సంకల్పం తెలియదు. ఈ అంశాన్ని తప్పించుకోజాలడం నా తరము కాలేదు ఈ సంవత్సరం. బికాస్ ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ అన్ ఇన్డెప్త్, ఇంటెన్స్, ఇమ్మెన్స్, లోతైనటువంటి భావ గర్భితమైనటువంటి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి ఏకైక అంశం. నాకు తెలిసినంత మట్టుకు ఈ అంశమునకు పూర్ణమైనటువంటి న్యాయాన్ని సమకూర్చగలిగినటువంటి దిగ్గజులు ఎవరైనా ఉన్నారు అని అంటే పూర్వీకులు ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులు విక్టర్ ప్రేమ్ సాగర్ తండ్రి గారు. వారు ఒక్కరే నాకు తెలిసినంత మట్టుకు ఈ అంశమునకు పరిపూర్ణమైనటువంటి పరమార్థాన్ని ప్రజలకు అందజేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. నేటి అంశం మనకివ్వబడింది త్రియేక దేవుని యొక్క ఆరాధన. ఇంగ్లీష్లో, ఆంగ్ల మాధ్యమంలో చాలా చక్కగా ఈ అంశాన్ని ఇవ్వబడినది. తెలుగు తర్జుమాలోనికి వచ్చేసరికి త్రియేక దేవుని ఆరాధన అని అన్నారు, కానీ బహుశా అక్షరార్థంగా ఇట్టి అంశాన్ని అనువదించినచో ఈ అంశం యొక్క భావము బహుశా ఈ విధంగా వినబడుతుందేమో: త్రియేక దేవుని యొక్క మన ఆరాధన అన్నటువంటి భావన వస్తుందేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి భావన. ఎందుకంటే ఆంగ్లమునందు ఈ అంశము చాలా చక్కగా వర్ణించబడినది. వి వర్షిప్ ద ట్రయూన్ గాడ్, వి వర్షిప్ ద ట్రయూన్ గాడ్. ప్రసంగములోనికి వెళ్ళకముందు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి
విని విశ్వసించడానికి సిద్ధపడినటువంటి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినటువంటి విశ్వాస సమాజానికి సేవకుని యొక్క వినమ్రమైనటువంటి మనవి ఏంటనంటే, నేటి ధ్యానాంశము అత్యున్నతమైనటువంటి వేదాంత విషయమును గూర్చినటువంటి లోతైన అవగాహనకైనటువంటి పరిశోధనతో కూడినటువంటి విషయాన్ని మనం ఈ రోజున వింటాం. స్నేహితులారా, మిత్రులారా, త్రిత్వము అనేటువంటిది ఈ పెంతెకోస్తు గత 2 లేదా 3 ఆదివారాలుగా మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు త్రిత్వమును గూర్చినటువంటి ఆరాధన చాలా మానవుడి యొక్క శ్రద్ధను, ఇటు ఆరాధన లేదా ఇటు అంశము తన వైపు తన యొక్క శ్రద్ధను ఆకర్షించేటువంటి ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతం. త్రిత్వము ఇటు ఆరాధన లేదా ఇటు అంశాన్ని సర్వసాధారణంగా క్రైస్తవ సంఘాలు 54 ఆదివారాలలో బహుశా చెదురు మదురుగా ఈ ఆరాధనలు లేదా ఈ అంశంను గూర్చినటువంటి అధ్యయనము చేయడానికి వారు నెరుస్తారు. కారణాలు అనేకాలు. అయితే నేడు త్రిత్వమును గూర్చినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి సమాలోచన, సంక్షిప్తమైనటువంటి అర్థము, త్రిత్వమును ఎందుకు క్రైస్తవ విశ్వాస సమాజము అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఎందుకు ఇవ్వాలి అన్నది నేను మీ ముందు ఈ రోజున నివేదించడానికి ఇష్టపడుతున్నాను. 20వ శతాబ్దం అనగా నేటి శతాబ్దంలో మరొకసారి క్రైస్తవ సంఘము తమ యొక్క దృష్టి అంతా కూడా త్రిత్వము వైపు కేంద్రీకరించటము గమనార్హం. త్రిత్వమును గూర్చినటువంటి ఆ ప్రత్యక్షతను ఎన్నిసార్లు క్రైస్తవ సమాజంగా మనము గుర్తించి గ్రహించి ఆ త్రిత్వమును గూర్చినటువంటి ప్రస్తావనను, తండ్రిని గూర్చిన ప్రస్తావన చేస్తున్నాం, పరిశుద్ధ తనయుడైన యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన చేస్తున్నాం, పవిత్రాత్మ గూర్చినటువంటి ప్రస్తావన చేస్తున్నాం. కానీ మూడిటిని కలబోసినటువంటి త్రిత్వం యొక్క ప్రస్తావన ఎన్నిసార్లు చేస్తున్నామన్నది నేను మీ ముందు నివేదిస్తూ ఉన్నాము. త్రిత్వము అనేటువంటిది క్రైస్తవ డాక్ట్రిన్స్ లేదా క్రైస్తవ పునాది సిద్ధాంతాలలో త్రిత్వము ఒక ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం. ఇది మర్చిపోవద్దు. త్రిత్వ సిద్ధాంతము లేకుండా క్రైస్తవ్యము రూపకల్పన చేసుకోలేదు. ఇది సర్వసత్యమైనటువంటి అంశం. త్రిత్వం లేకుండా క్రైస్తవ్యము రూపకల్పన చేసుకోలేదు. గత 2000 సంవత్సరాలుగా త్రిత్వమును క్రైస్తవులు తమ ఉనికిలో, తమ యొక్క ఆవిర్భవములో, తన యొక్క చరిత్రలో కొనసాగుతున్నటువంటి ఈ వైనములో త్రిత్వమును అణువున వారు స్వీకరించినారని జ్ఞాపకం చేస్తున్నాం. సర్వసాధారణంగా త్రిత్వము గురించినటువంటి ఆలోచన చేసినప్పుడు పాటలలో పాడతాం. త్రిత్వమై నిత్యత్వముండు లేదా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అని పాడతాం. లేదా పాపపు ఒప్పుకోనప్పుడు త్రిత్వం గురించిన ప్రస్తావన చేస్తాం. లేదా క్రీడ్స్, విశ్వాస సూత్రాన్ని మనం ఆలోచన చేసినప్పుడు త్రిత్వం గురించినటువంటి ప్రస్తావన చేస్తాం. అయితే త్రిత్వము క్రైస్తవుని యొక్క జీవితము అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ట్రినిటీ ఈజ్ అ కంప్లీట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. త్రిత్వము క్రైస్తవుని యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితము అని మనం మర్చిపోవద్దు. స్నేహితులారా, త్రిత్వము అనేటువంటి ఈ పదం ఆంగ్లంలో దీనిని ట్రినిటీ అని అంటాం. బేసికల్గా, ప్రాథమికంగా త్రిత్వం అనేటువంటి ఈ పదం క్రైస్తవ త్రిత్వాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ట్రయాస్ అనేటువంటి గ్రీక్ పదములో నుంచి ఇది ప్రాణము పోసుకుంది. ట్రయాస్ అనే గ్రీక్ పదం నుంచి ప్రాణం పోసుకుంది. ట్రయాస్ అన్నటువంటి భావం ఏంటనగా సెట్ ఆఫ్ 3, 3 కలబోసి ఏకమైన అన్నటువంటి భావం, లేదా ముగ్గురు అన్నటువంటి భావం.
ఈ ట్రయాస్ అనే గ్రీకు పదములో నుంచి ట్రయాడ్ అనేటువంటి ఆంగ్ల పదము కూడా ప్రాణం పోసుకున్నది. చరిత్రలో ఈ త్రిత్వము అనేటువంటి పదాన్ని ప్రప్రథమముగా క్రీస్తు శకము 180వ సంవత్సరం, దట్ ఈస్ 180 కామన్ ఎరా, థియోఫిలాస్ యాంటియోక్. కాస్తంత చరిత్ర తెలియాలి మిత్రమా. ఎందుకనంటే మన విశ్వాసము చరిత్ర మీద పునాది వేయబడినది. అందుకే నేటి వరకు 2000 సంవత్సరాల అనంతరము కూడా అనేకమైన ఆటుపోట్లకు లోనైనా కూడా క్రైస్తవ విశ్వాసము ఇంకా 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 పటిష్టంగా ఉనికిలో ఉంది అనడానికి బలమైనటువంటి కారణం ఏంటనంటే మన విశ్వాసము చరిత్ర మీద పునాది వేసుకోబడ్డది. ఏ విశ్వాసములో అయితే నీవు నీ యొక్క జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నావో ఆ జీవన ప్రయాణము త్రిత్వము అనేటువంటి సిద్ధాంతము మీద నిర్మించబడినటువంటి కారణము చేత త్రిత్వము యొక్క కనీసమైనటువంటి పరిజ్ఞానాన్ని ప్రతి పరిశుద్ధుడు తప్పనిసరిగా నేర్చుకొని తీరాలి. ఇట్ ఇస్ అ కామన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ or the basic knowledge that every Christian is supposed to have. ఇది నాకు తెలుసుకోలేదు, నాకు తెలియదు, ఈ సిద్ధాంతం గురించి తెలియదు, దీని యొక్క ఆవిర్భావం గురించినటువంటి ఆనవాలు నాకు తెలియవు అని ఒకవేళ మనం చెప్పినట్టయితే స్నేహితులారా, మన యొక్క విశ్వాసం యొక్క పునాదిని పునఃపరిశీలన చేసుకోవాలి. These are the fundamental ingredients, my dear friends. These are the fundamental things that we are supposed to know. ట్రినిటీ అన్నటువంటి ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా క్రీస్తు శకము 180వ సంవత్సరములో థియోఫిలాస్, అంతియోకులో ఉన్నటువంటి థియోఫిలాస్ అనేటువంటి వాడు తొలిసారిగా చరిత్రలో త్రిత్వము అనేటువంటి భావనతో కూడినటువంటి భాష ప్రయోక్తాన్ని చరిత్రకు పరిచయం చేసినాడు. ఇతడు వాడినటువంటి సందర్భం ఏమని అనంటే, when he used the word of Trinity, he meant that Trinity is God. అయ్యా, ఇది సిద్ధాంతం మాట్లాడుతున్న, దయచేసి కాస్తంత మీ యొక్క అటెన్షన్ ఐ రియల్లీ సీక్. When it was first used in the human history I am talking about, అప్పుడు ఈ అంతియోకోస్లో ఉన్నటువంటి థియోఫిలాస్ ఈ ట్రినిటీ అనే పదం వాడినప్పుడు అతని మనోభావనలో ఉన్నటువంటి భాష వెనుక భావము ఏమనగా త్రిత్వము అనగా దైవము లేదా దేవుడు. 3 పరిభాషలలో ఈ పదాన్ని పరిపరి విధాలుగా ఈ భక్తుడు వర్ణించినాడు. త్రిత్వము అనగా దైవము అన్నాడు. రెండవది త్రిత్వము అనగా దేవుని వాక్కు అని సంబోధించినాడు. మూడవది త్రిత్వము అనగా దేవుని యొక్క జ్ఞానము అన్నటువంటి భావనకు ఈ త్రిత్వము అనేటువంటి పద భాషను ఈ భక్తుడు తొలిసారిగా మానవ చరిత్రలో దీనిని పరిచయం చేసినాడు. ఏదేమైనప్పటికీ ట్రినిటీ అనేటువంటి ఈ పదం లాటిన్ భాషలో ఉన్నటువంటి ట్రినిటాస్ అన్నటువంటి పదములో నుంచి, ఆ ధాతువులో నుంచి ప్రాణం పోసుకుంది. ట్రినిటాస్ అనగా త్రీనెస్. ట్రినిటాస్ అనగా త్రీనెస్. దీనిని ఇంక కొద్దిగా మనము విపులీకరించినట్టయితే, ది ప్రాపర్టీ ఆఫ్ అకరింగ్ 3 at once. త్రీనెస్లో ఉన్నటువంటి 3 ఏకకాలములో, జాగ్రత్తగా గమనించాలి. త్రిత్వం అర్థం చేసుకోవడం అంత సులువైనటువంటి అంశం కాదు మిత్రమా. త్రీనెస్ లేదా ట్రినిటాస్ లేదా ట్రినిటీ అన్నటువంటి ఈ భాష పదము వెనుక ఉన్నటువంటి భావము, అర్థము, పరమార్థం ఏంటనంటే ఇట్ ఈస్ 3 at once. 3గా ఉన్నటువంటిది ఏకకాలముతో, ఏక భావముతో, ఏక కార్యముకై ఏ రకమైనటువంటి విమతములు లేకుండా సమిష్టిగా కలిసి
సంఘటితముగా సమాలోచన నేర్పి సమగ్రమైనటువంటి సంపూర్ణత కొరకు ఏకముగా కలిసి ముందుకు సాగిపోవటం అన్నది దీని భావం. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్. ఇంకో సింపుల్గా చెప్పాలి అంటే 3R1, ముగ్గురు ఏకం. ముగ్గురు అయ్యా చెప్పాలి, ఉన్న నలుగురు ఐదుగురు అనే చెప్పాలి. మీరు ముగ్గురు ఏకమై ఉన్నారు. 180 సంవత్సరం తర్వాత దీనిని అధికారికంగా 200వ సంవత్సరం, ఇట్ ఇస్ ఎ కామన్ ఎరా, టెర్టూలియన్ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ సిద్ధాంతం ఈ రోజున ఈ విధంగా పటిష్టంగా ఉన్నదని చెప్పడానికి దీనికి బలమైనటువంటి కృషి చేసినటువంటి మహాభక్త గ్రేసరులలో యేసుక్రీస్తు పునరుత్థానం అనంతరము 200వ శతాబ్దంలో 150వ సంవత్సరము జన్మించినటువంటి ఒక భక్త గ్రేసరుడు టెర్టూలియన్. ఈ పేర్లు మనకు తెలియాలి మిత్రమా. టెర్టూలియన్ అనేటువంటి ఆది క్రైస్తవ సంఘ చరిత్రకారుడు, ఆఫ్రికా ఖండములో ఉన్నటువంటి కార్తేజులో జన్మించినటువంటి వాడు. దేవుని చేత పేరు పెట్టి పిలిచి ఎంపిక చేసుకుని క్రైస్తవులకు అనేకమైన హింసలు కలుగుతూ ఉన్నప్పుడు ఈ టెర్టూలియన్ అనేటువంటి అన్య విశ్వాసములో పుట్టి పెరిగినటువంటి యవన బిడ్డను యేసుక్రీస్తు ప్రభుల వారు పేరు పెట్టి పిలిచి ఆ దినాలలో క్రైస్తవ సంఘ ఇతిహాసము కొరకు మాత్రమే కాక క్రైస్తవ సంఘము వేదాంతము కొరకు క్రైస్తవ సంఘ చరిత్రను భావితరాలకు లిఖించడానికి ఎంపిక చేసుకున్నటువంటి ఒక బహు న్యాయ కోవిదుడు ఈ టెర్టూలియన్. 2 కార్యాలు దేవుడు అన్య జనాంగంలో నుంచి పేరు పెట్టి పిలిచి ఎంపిక చేసుకుని అభిషేకించినటువంటి ఈ వ్యక్తి 2 కార్యాలు చేస్తున్నాడు. మొదటిది ఏంటంటే, రోమా ప్రభుత్వంలో ఆది క్రైస్తవ సంఘం అనేకమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులలో ఉన్నప్పుడు ఇతడు న్యాయ పట్టములో బహుకోవిదుడు, న్యాయ పట్టాన్ని తీసుకున్నటువంటి వాడు. ఇతడు క్రైస్తవుల కొరకు వ్యాజ్యము చేసి వారి యొక్క నిర్దోషత్వాన్ని ప్రతినిత్యము ఆయన ప్రచురించి క్రైస్తవులను సంరక్షించినటువంటి పరిశుద్ధుడు టెర్టూలియన్. రెండవది ఏంటంటే, అతడు చేసినటువంటిది ఏంటంటే చాలా పుస్తకాలు రాసినాడు. అతడు రాసినటువంటి పుస్తకాలలో దాదాపు 31 పుస్తకాలు జీవనమైనటువంటి ప్రతి విధమైనటువంటి జీవనశైలి గురించి వ్రాస్తూ క్రైస్తవ ఇతిహాసం గురించి కూడా అతడు వ్రాస్తూ ఉన్నాడు. అతడు అధికారికంగా మొదటిసారి ట్రినిటీ అనే పదాన్ని చరిత్రకు పరిచయం చేసినాడు. దట్స్ హౌ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ అఫీషియల్లీ కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద చర్చ్. కారల్ బార్త్, he is a wonderful theologian. ఈ కారల్ బార్త్ ఏమంటాడనంటే, దేవునికి ఏదైనా నామవాచకముతో సంబోధించవలసి వస్తే అది భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటి పేరు ఏంటయ్యానంటే త్రిత్వము అని అంటాడు. కారల్ బార్త్ ఈజ్ అ గ్రేట్ థియోలాజియన్. ఆయన పేరు ఎత్తకుండా ఆకాశం కింద ఎవరికి కూడా వేదాంతపు పట్ట రాదు. అటువంటి వాడు ఏమంటాడనంటే, దేవుడు యొక్క నామధేయము ఏమని ఎవరైనా అడిగితే దేవుని యొక్క నామధేయము త్రియేక దేవుడు అని సెలవిస్తాడు. మిత్రమా, ఈ టెర్టూలియన్ క్రైస్తవ విమతములు, ఆది క్రైస్తవ సంఘంలో ఏర్పాటు చేసిన విమతములను సమర్థవంతంగా ఎదుర్కొని క్రైస్తవ విశ్వాసాన్ని పటిష్టపరిచినటువంటి వారిలో వారు అగ్రజులు. ఒక చిన్న మాటలో ఈ ట్రినిటీ అనే పదాన్ని మనం ఒకవేళ నిర్వచించవలసి వస్తే, ట్రినిటీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ద 3 యునైటెడ్ పర్సన్స్ వితౌట్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్. ముగ్గురు మమేకమై ఉండి ఒకరికొకరు వేరుగా లేకుండా ఉండేటువంటి ఒక సంఘటితమైనటువంటి స్థితి అని ఇది నిర్వచించబడినది. ఒక మాటలో చెప్పాలంటే 1 God in 3 persons.
one God in three persons. That is personae or one substance. Personae, one substance. ఈ త్రిత్వంను గూర్చినటువంటి అధికారికంగా 325వ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ నైసియా, ఏదైతే మనం ఇప్పుడు 20 సమ్వేర్ వి విల్ సే నైసియా విశ్వాస సూత్రం మనం చెప్తాం, 5వ పుటలను 6వ పుటలను సమ్వేర్ వి ఫైండ్ ఇట్. అమ్మా యా, నైసియా విశ్వాస సూత్రం. అమ్మ చూడొద్దు. ఏదైతే నైసియా విశ్వాస సూత్రం మనం చెబుతున్నామో ఆ నైసియా అనే ప్రదేశంలో జరిగినటువంటి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి 300 మంది బిషప్లు కూర్చుని క్రైస్తవ సిద్ధాంతాల మీద ప్రార్థనాపూర్వకంగా ఉపవాసముండి అనేకమైనటువంటి మాసాలు తర్జన భర్జన చేసిన అనంతరం త్రిత్వము, ఏకత్వము అన్నటువంటి ఈ సూత్రాన్ని వారు ఆమోదించినారు. వారు ఆమోదించిన దానిలో ఏంటంటే ఈ త్రిత్వాన్ని హోమోసియోస్ అని అన్నారు. హోమోసియోస్ అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పవిత్రాత్మ అయినటువంటి దేవుడు వారు ఏకమై ఉన్నారు. సేమ్ ఎసెన్స్ అండ్ సేమ్ సబ్స్టెన్స్ అనగా ఒకే పదార్థములోనిది, ఒకే సారములోనిది, ఒకే సందేశములోనిది, ఒకే సారాంశములోనిది. భిన్నత్వములో పరిపూర్ణమైనటువంటి ఏకత్వాన్ని పరిచయము చేసినటువంటి ప్రభుల వారు త్రిత్వంలో మనం చూస్తాం. మిత్రమా, కొన్ని ఈ ఆలోచనను బలపరిచేటువంటి లేఖన భాగాలు పవిత్ర గ్రంథంలో మనకు లేవు. అయితే త్రిత్వం అన్నటువంటి పదం ఈ పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలలో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. Nowhere it is mentioned in the book of the Bible among the 66 books. But ప్రత్యక్షంగా త్రిత్వం అనే పదము ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినప్పటికీ పరోక్షంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు త్రియేక దేవుని యొక్క ప్రత్యక్షత, బహిర్గత అణువున లేఖనాలు మనకు ప్రబోధిస్తున్నటువంటి కారణము చేత ఈ త్రిత్వం అనేటువంటి సిద్ధాంతము క్రైస్తవ ఇతిహాసములో, క్రైస్తవ జీవన నిర్మాణములో, సంఘ నిర్మాణంలో త్రిత్వము అత్యంతమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని గూర్చినటువంటి ఆలోచన లేఖనాలలో మనకు ఆయా సందర్భాలలో కనబడతాయి. కొన్ని లేఖనాలు నేను మీతో నివేదిస్తాను. బైబిల్లో భగవంతుని ఆయా నామధేయంబులతో అనేక సందర్భాలలో ప్రజలు సంబోధించినారు. యెహోవా దేవుని సంబోధించినటువంటి ఒక నామధేయంబు ఏంటంటే ఎలోహీం. ఎలోహీం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ పైన కూడా వారు మాట్లాడినటువంటి సప్త స్వరాలలో ఒక పదం ఏలీ ఏలీ, ఎలోహీం పదములో నుంచి ప్రాణం పోసుకుంది. ఎలోహీం అన్నటువంటి ఈ పదం, భగవంతునికి సంబోధించబడిన ఈ పదము, ఇది సర్వసాధారణంగా బహువచనానికి సంకేతము. ఎలోహీం అనే పదం పవిత్ర గ్రంథంలో బహువచనానికి సంకేతము. ఇది ఏమంటారండి, ద్వితీయోపదేశ కాండము 6:4 మనం చూస్తాం. రెండవది చూడొద్దు, బైబిల్ మీరు చూడొద్దు, వట్టిగా వింటే చాలు నన్ను. రెండవది ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం పాత నిబంధన గ్రంథంలో మనం విన్నప్పుడు, రండి, కమ్ లెట్ us మేక్ హ్యూమన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. రండి, మన పోలిక చొప్పున మనము. అగైన్ ద ప్లురాలిటీ, బహువచనము, బహుళత్వము, భగవంతుని యొక్క బహుళత్వము చాలా స్పష్టంగా మనకు అగుపడుతూ ఉంది. సంఖ్యాకాండము 6:24వ వచనంలో, తర్వాత ఐజయా గ్రంథము 6:3లో కూడా ఈ బహుళత్వం అనేటువంటిది భగవంతునిది చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనం అప్పుడప్పుడు ప్రార్థన కూడా చేస్తాం కదా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రధానమైన దూతలతోనూ. అయ్యో, మీరు చేయరా ఇట్లా ప్రార్థన? సరే సరే, మంచోళ్ళు అయితే మీరు. సో when it is mentioned 3 times, when it is mentioned, it is only mentioned 3 times in the book of Isaiah. So it supports and substantiates
ద ట్రినిటీ ఆర్ ద ఐడియా ఆఫ్ ట్రినిటీ. నూతన నిబంధనలో మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వి క్యాన్ సీ, దాని తర్వాత యాక్ట్స్ అపోస్తుల కార్యము 2:32 నుంచి 33 మనం చూస్తాం. తర్వాత బెనిడిక్షన్ ఫార్ములా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ యొక్క అన్యోన్య సహవాసం. అగైన్ ద ట్రినిటేరియన్ ఫార్ములా వి సీ, అండ్ అగైన్ వి సీ అట్ ద బ్యాప్టిజం ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిజం పొందినప్పుడు ఆకాశం నుంచి తండ్రి అయిన దేవుడు శాబ్దికంగా తన యొక్క స్వరాన్ని వినిపించినాడు, కుమారుడు ఉపస్థితులైనాడు, పవిత్రాత్ములు కుమారుని యొక్క శిరస్సుపై నుండి అభిషేకించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. త్రిత్వంని ఈ విధంగా మనం అనేక విధాలుగా మనం చూస్తుండవచ్చు. త్రిత్వాన్ని ఒకవేళ సూక్ష్మంగా సంగ్రహణము చేసుకోవడానికి 4 సూక్ష్మమైన విషయాలు నేను మీ ముందు నివేదిస్తాను. త్రిత్వం అనగా ఇట్ ఈస్ వన్ బీయింగ్. త్రిత్వం అనగా ఇట్ ఈస్ వన్ బీయింగ్ అనగా ఒకే అస్తిత్వము కలిగినటువంటి 3 వ్యక్తులు, లేదా ఒకే అస్తిత్వం కలిగినటువంటి 3 వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం. ఇట్ ఈస్ వన్ బీయింగ్. ఆ 3 వ్యక్తులకు కావలసినటువంటి ఒకే ఒక పదార్థం. ఇట్ ఈస్ అన్ ఎసెన్స్ ఆర్ ఇట్ ఈస్ అ సబ్స్టెన్స్ హూ ఎగ్జిస్ట్ ఎటర్నల్లీ. 3 కూడా నిత్యత్వంలో ఉన్నటువంటి వారు. ట్రినిటీ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ వన్ బీయింగ్. రెండవది ఏంటనంటే వన్ ఐడెంటికల్ డివైన్ సబ్స్టెన్స్. ముగ్గురికి కూడా ఒకే రకమైనటువంటి ఏక గుర్తింపు కలిగినటువంటి ఒకే పదార్థము. పైననేమో ఒకే విషయము, రెండవది ఒకే పదార్థము. విషయములో విమతములు లేవు, మనోభావనలో ఎలాంటి వ్యత్యాసము లేదు. వ్యక్తులు వేరైనా వ్యక్తిత్వాలు ఏకమై ఉన్నవి, వారి యొక్క పదార్థం కూడా ఏకమై ఉన్నది. ఐడెంటికల్ డివైన్, దట్ మీన్స్ దే ఆర్ వన్. 3 డివైన్ పర్సన్స్. ఒకరికంటే ఒకరు హెచ్చు కాదు, ఒకరికంటే ఒకరు తక్కువ కాదు. వారు 3 కూడా ఏకముగా కలిసి ఉన్నటువంటి వారు. వన్ ఈస్ వన్ బీయింగ్, సెకండ్ వన్ ఈస్ వన్ ఐడెంటికల్ డివైన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ interpenetration of the divine. Or it can also be called as circumcision of the divine. అనగా దీని భావం ఏంటంటే ఇట్ ఈస్ ఇంటర్ రిలేషన్, ఒకదానిలో ఒకటి తత్సంబంధము కలిగినటువంటి కలయిక, లేదా ఒకరితో మరొకరు అవగాహన కలిగినటువంటి భాగస్వామ్యం కలిగినటువంటి భగవంతుని యొక్క స్వరూపము. లేదా 3 ఒకరిపై మరొకరు సమాంతరంగా సమదృక్పథముతో ఒకరిపై మరొకరు ఆధారపడి అసంపూర్ణము లేకుండా సంపూర్ణతకు శ్రీకారము చుట్టినటువంటి శ్రీమంతుడైన భగవంతుడు. దిస్ ఈస్ ద థర్డ్ అండర్స్టాండింగ్. అండ్ ఫోర్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రినిటీ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద పర్సన్. దేవుని యొక్క ప్రత్యక్షతను మనం గమనిస్తే వాస్తవికతంగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను కన్య అయిన మరియ గర్భములోనికి పంపించి కుమారుడైన యేసుక్రీస్తును పాపరహితునిగా భూమి మీద ఉద్భవింపజేసి రక్షణ కార్యం కొరకు 3 కలిసి సమిష్టిగా సంఘటితముగా ఈ రక్షణ కార్యము సర్వ మానవాళి కొరకు జరిగించడం. ద ఆర్డర్ ఆఫ్ ద పర్సన్ is very much reflected. My dear friends, quickly let us look unto the practical implications of the Trinity. వాస్తవికంగా యథార్థంగా త్రిత్వము ఏ విధమైనటువంటి కార్యకలాపాలకు మానవులను ఉద్యుక్తుల్ని చేస్తుంది. హౌ ట్రినిటీ ఈజ్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ ఎవ్రీ డే టు డే లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ we seldom recognize the work of the Trinity in our lives. Probably we may say God the Father, అయ్యో దేవుడా అంటాం,
అయ్యా యేసుప్రభు అంటాం, అయ్యా దేవుని ఆత్మ అని అంటాం. కానీ ప్రతి దైనందిక జీవితంలో క్రైస్తవుడు త్రిత్వమును ఎన్నిసార్లు సంఘటితముగా గుర్తించి గ్రహించి త్రిత్వము మన కొరకై సలిపినటువంటి కార్యాన్ని నెరపడానికి తన్ను తాను ఉద్యుక్తి పరచుకున్నాడన్నది నేను మీ ముందు నివేదించవలసినటువంటి ఒక సవాలు. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యు రికగ్నైజ్డ్ ద వర్క్ ఆఫ్ ద ట్రినిటీ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? How many times the church has taken the mission of Trinity in its ecclesiastical life? And what does exactly the Trinity is asking the church, the individual, to respond? త్రిత్వంలో కొన్ని విషయాలు నేను చెప్పి ముగించి వేస్తాను. మొదటిది, త్రిత్వము మనకు నేర్పినటువంటి గొప్ప సర్వసత్యం ఏంటనంటే ప్రేమ. Love. Love. We call it as God is love. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. When we talk about God is love, how are we treating? Are we looking at only యేసుక్రీస్తు యొక్క మూర్తిత్వాన్ని చూసి మనము దేవుడు ప్రేమ అంటున్నామా? లేదా తండ్రి దేవుని యొక్క మూర్తిత్వాన్ని చూసి దేవుని ప్రేమ అంటున్నామా? అలా అనడానికి వీలు లేదు. దేవుడు ప్రేమ అనంటే ఆ ప్రేమ యొక్క మూర్తిత్వం ఏదనంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, త్రియేక దేవుడు యొక్క మూర్తిత్వమే ప్రేమ. దయచేసి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని ఈ ముగ్గురి యొక్క వ్యక్తిత్వంలో లేదా వ్యక్తిత్వంలో దయచేసి విభాగము తీసుకుని రాకండి. ఒకరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి భగవంతుని నిర్వచించకండి. When you say God is love, according to 1 John 4:8, it means that Trinity is love. Trinity is love. And my dear friends, the love is being emphasized. ఆది క్రైస్తవ సంఘ పితామహులు ఆగస్టిన్ వారు చక్కగా అభివర్ణించినారు. సెయింట్ ఆగస్టిన్ వారు చక్కగా అభివర్ణించినారు. ఏమంటారనంటే ఫాదర్ ఈజ్ ఎ లవర్ అని అంటాడు. ప్రేమను కాంక్షించేవాడు తండ్రి. ద సన్ ఈజ్ ద బిలవ్డ్. కుమారుడు తండ్రికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడు. అండ్ ద స్పిరిట్, ద మ్యూచువల్ లవ్, పవిత్రాత్ముడు వీరిరువురి మధ్యలో ఉన్నటువంటి ప్రేమను అన్వయించుకొని ఇరువురిని ప్రేమించేవాడు. కనుక ముగ్గురు కలిసి దేవునిగా ఉన్నటువంటి వారు ప్రేమకు పరిపూర్ణంగా వారు మారినారని చెబుతారు. గాడ్ ఈజ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్. గాడ్ ఈజ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఒక సమాజముగా మనం చూస్తున్నాం. బికాజ్ వీ హ్యావ్ 3 different persons in it. ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం మనం ఏమి కనుక్కుంటున్నామంటే దే హ్యావ్ లవ్ అమాంగ్ us. They have a bond. They have a bond. And it teaches us one of the very important lessons, that is the relational and personal things that we learn from God. బంధాలు, బాంధవ్యాలు, వ్యక్తిత్వాలు, ఒకరి పట్ల మరి ఒకరు హాని కలిగించకుండా, ఐ కోట్ అండ్ అన్కోట్, ఒకరిపై మరొకరు హాని కలిగించకుండా పరిపూర్ణమైనటువంటి త్రియేక దేవుని మధ్యలో ఉన్నటువంటి ప్రేమను పరిపూర్ణంగా ప్రజలకు అందించడానికి ఈ త్రిత్వం మనకు ఈ రోజున నేర్పిస్తుంది. God is not a solitude God. God is not an isolated God. According to 1 John 4:9-11, God is free to love the world because they loved themselves first. And later on they have asked to love the people. And God has given us a commandment that as I have loved you, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మిత్రమా మీరును ఒకరిని ఒకరు బేషరత్తుగా, no condition, because God has
an unconditional love for you. That you should not forget. Don't put conditions before the people, before you love. No bar, no discrimination. కులమని, మతమని, ప్రాంతమని, ఆర్థికపరమైన వైషమ్యాలని, క్రైస్తవుడని, మరి ఇతర విశ్వాసమని, అలాంటి ఏవి కూడా అవరోధాలు ఉండనటువంటి ఒక కల్మషము లేని, కలత లేనటువంటి ప్రేమను త్రిత్వ దేవుడు మనకు చూపించిన. దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. When someone says you are made in the image of God, that is, the image of God is love unconditionally, accept unconditionally. If you are putting any conditions, my dear friends, the image of God will be distracted. దేవుని యొక్క ఆ స్వరూపము అది వీగిపోతుంది, విరిగిపోతుంది, పరిపూర్ణము కాదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో when we talk about God, as we have read a beautiful lesson, పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్నాం, that is, human beings are made in the image of God. మనుషులు భగవంతుని యొక్క స్వరూపంలో వారు చేయబడ్డారు. What do you mean when you say it is an image of God? We have our own perceptions, we have our own understandings, isn't it? Am I right? Emandi? We have our own things. But my dear friends, let me say another important component of today's meditation. When we say about the image of God, దీని లాటిన్ భాషలో ఇమాగో డై అని అంటారు. జాగ్రత్త, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భగవంతుని అర్థము చేసుకునే సిద్ధాంతము. ఇమాగో డై అని లాటిన్ భాషలో అన్నారు. ఇమాగో డై అనేటువంటిది వేదాంతపరమైనటువంటి పరిభాష. జాగ్రత్త, ఇది వేదాంతపరమైనటువంటి పరిభాష. చాలా విశిష్టమైనటువంటి విషయాన్ని విస్పష్టంగా వివరించడానికి వాడబడినటువంటి వేదాంతపదమైనటువంటి పదం ఇమాగో డై. దీని యొక్క భావం ఏంటనంటే, ఇది దృశ్య రూపకంగా లేదా చిహ్న రూపకంగా దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గూర్చినటువంటి ప్రస్తావన చేస్తూ ఉన్నది. When it is said in the Bible that God created man in his own image, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని సెలవిచ్చినప్పుడు, ఇట్ డస్ నాట్ మీన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్. దయచేసి దేవునిని ఎప్పుడు కూడా ఆంథ్రపోమార్ఫిక్ అనగా మానవ స్వరూపాన్నితో భగవంతుని ఎప్పుడు కూడా మనము మితముగా ఆలోచించరాదు. మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ దేవుడు ఇదే రూపంలో ఉన్నాడని భావించడానికి వీలు లేదు. రాదర్, ఇంకో మాటలో చెప్పాలనంటే, హ్యూమన్స్ ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనము భగవంతుని స్వరూపంలో చేయబడ్డాం, కానీ భగవంతుడు మన స్వరూపంలో ఉండడని చెప్పడానికి వీల్లేదు. He is beyond, something much more beyond than the human beings. The image of God, భగవంతుని యొక్క రూపము ఏదయ్యా అనంటే, ఇట్స్ నాట్ దట్ వాట్ వి సీ, 2 eyes, 2 hands, 2 చేతులు, 5 వ్రేళ్ళు, తల, కాళ్ళు, పొట్ట, ఇవన్నీ కాదు. దేవుని యొక్క స్వరూపం ఏంటి అనంటే, ఇట్స్ ద ఇమేజ్ ఆఫ్ మొరాలిటీ, మారల్స్, నైతికత ఆయన స్వరూపము, నైతికత ఆయన స్వభావము. ఇట్స్ ద ఇమేజ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఆయన ఆకారము. ఇట్ ఇస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ, మంచి చెడులను విచక్షణతో యోచించేటువంటి స్వభావము దేవునిది. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటివి. మిత్రమా, ఇమాగో డై, ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నటువంటి ఈ పదానికి ప్రాథమికంగా 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తప్పనిసరిగా నీవు అర్థం చేసుకుంటే
దేవునిని అర్థం చేసుకుంటావు. నీ జీవితం యొక్క పరమార్థము ఈ ఒక్క పదములో దాగి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు మనము భూమి మీద దేవుడు తన స్వరూపమందు నిన్ను నన్ను సృష్టించినాడు అని అంటే ఈ ఒక్క పదములో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇమాగో డై అన్నటువంటి పదం యొక్క భావం ఏంటంటే గాడ్స్ ఓన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ త్రూ హ్యూమన్ కైండ్. గాడ్స్ ఓన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఫర్ ద హ్యూమన్ కైండ్. దీనిని అక్షరార్థంగా సరి అయినటువంటి టెక్నికల్ టర్మినాలజీ తెలుగు పదకోశములో లేదా తెలుగు పద నిబంధనలో లేదా తెలుగు నిఘంటువులోనే లేదు. అయితే దీనిని అక్షరార్థంగా నేను అనువదించి దీనికి ఇచ్చినటువంటిది ఏంటంటే స్వీయ వాస్తవికత. I would like to have your attention. Why human beings are made in the image of God anante to attain the self actualization. To attain the self actualization. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేటువంటి ఈ పదాన్ని తొలిసారిగా మానసిక శాస్త్రంలో కుర్ట్ గోల్డ్స్టెన్ అనేవాడు ఈ పదాన్ని పరిచయం చేసినాడు మానవ లోకానికి. ఈ పదాన్ని పరిచయం చేసినప్పుడు అతని యొక్క భావం ఏంటి అనంటే మనిషి యొక్క వ్యక్తిగతీకరణ లేదా మనిషిలో నిక్షిప్తమై ఉన్నటువంటి అద్వితీయ ఆవిష్కరణ. జాగ్రత్త గమనించాలి. When we say the self actualization, స్వీయ వాస్తవికతను అని మనం మాట్లాడుతున్నప్పుడు దాని భావం ఏంటంటే దేవుడు తన స్వరూపములో సెల్ఫ్ యాక్చువలైజేషన్ కొరకు మానవుని సృష్టించినాడు అన్నప్పుడు దేవుడు మానవుని వ్యక్తిగతీకరణ కొరకు లేదా దేవుడు మానవుని అద్వితీయ ఆవిష్కరణ కొరకు దేవుడు మానవుని అంకురార్పణ చేసినాడని మనం మర్చిపోకూడదు. దీనిని ఈ సైకాలజిస్ట్ ఏమంటాడనంటే మనిషి ఎప్పుడు కూడా వ్యక్తితో పాటు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను సహితము పరిగణలోనికి తీసుకుంటే ఆయన సంపూర్ణమైనటువంటి దేవునితో పోల్చబడతాడు అని అంటాడు. మిత్రమా, ఇంకొద్ది విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేటువంటి దాన్ని తిరిగి చరిత్రలో మరి మానసిక విజ్ఞాన శాస్త్రంలో దీనిని గురించి మాస్లోవ్ అబ్రహాం అనేటువంటి వాడు చాలా చక్కగా దీనిని అభివర్ణించినాడు. ఏమన్నాడంటే వాట్ ఎ మ్యాన్ క్యాన్ బీ హీ మస్ట్ బీ. ఐ అన్కోట్ హీ స్టేట్మెంట్. దిస్ ఇస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. వాట్ ఎ మ్యాన్ క్యాన్ బీ హీ మస్ట్ బీ. మానవుడు ఏమై ఉండగలుగుతాడో అతడు అది ఉండి తీరాలి. అంటే ఈ రోజున నీవు నేను ఉన్నటువంటిది ఉండగలిగినటువంటి స్థితికి మనము ఒకవేళ చేరుకోకపోతే ఆ చేరుకోగలిగినటువంటి గతిని పెంచి నీ గమ్యాన్ని నువ్వు చేరుకున్న నాడు you will become self-actualization. That is the image of God. That is the image of God. దీనిని భారతీయ ఇతిహాసంలో సంస్కృతంలో చక్కగా అభివర్ణించబడ్డది. బహుశా సమాంతరమైన పదమని నేను ఈ పదాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. భారతీయ ఇతిహాసంలో దీనిని ఏమంటారనంటే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత, దట్ ఈస్ అ సాంస్క్రిట్ వర్డ్. స్థితప్రజ్ఞత కొరకు దేవుడు నిన్ను తన స్వరూపమందు నిర్మించినాడు. మిత్రమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడు పడిపోయిన తర్వాత స్థితప్రజ్ఞతకు చేరుకోలేమని అనుకున్న మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఆయన సంతరించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనరా మీరు? ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా అనొచ్చండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీద నీలాగా నాలాగా బ్రతికి
స్థిత ప్రజ్ఞతను ఆయన సాధించి, స్థిత ప్రజ్ఞత కొరకు ప్రతి మానవుడు ప్రయాసము చేయవలనని ఆయన బోధించినాడు, జీవించినాడు. ఏ విధంగా స్థిత ప్రజ్ఞత సాధ్యం? హౌ కెన్ వి రియల్లీ అటైన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇమేజ్ డియో అనేటువంటిది ఏ విధంగా మనము సమకూర్చుకుంటాం? మొదటిది ఏంటంటే, మనిషి తన యొక్క ఆధ్యాత్మిక అభ్యాసానికి మనిషి కష్టపడాలి, లేదా ప్రయత్నం చేయాలి, లేదా అభ్యాసం చేయాలి. ఆధ్యాత్మిక అభివృద్ధికి కట్టుబడి ఉండాలి. ఆధ్యాత్మికతకు మానవుడు కట్టుబడి ఉండాలి. ఇది యేసు ప్రభుల వారు అభ్యసించినటువంటి తొలి సూత్రము. రెండవది ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ అన్ ఇంటిమేటెడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో విడదీయరానటువంటి బంధము, అనుబంధము కలిగి ఉండని వాడు భగవంతుని స్వరూపాన్ని సంతరించుకోలేడు. నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. My dear friends, let us make an introspection of ourselves. How is our life of faith? విశ్వాస జీవితం మనది ఏ విధంగా ఉంది? According to the context and the challenges, are we really compromising with the faith, values and the ethics? ఈ ఒక్కసారికి ఇడిసబెట్టు దేవా, ఇక ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపో, ద రెస్ట్ మళ్ళీ రేపటి నుంచి నేను నీకు దగ్గరగా ఉంటాను. Jesus didn't do that. Even for an iota, Jesus was absolutely depending on divine. That is the image of God. Depending on divine is an image of God. Third one, Jesus has found the healing component in divine. తనకంటే అత్యున్నతమైనటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపము ద్వారా, ఆ భగవంతుని యొక్క స్వరూపములో యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థతను ఆయన కనుగొనగలిగినాడు. అండ్ జీసస్ హస్ ఫౌండ్ ద కంఫర్ట్, ఆదరణ కనుక్కున్నాడు. జీసస్ హస్ ఫౌండ్ ద రెస్టోరేషన్, పునర్జీవం కనుక్కున్నాడు. జీసస్ హస్ ఫౌండ్ ద ఇన్స్పిరేషన్, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉత్ప్రేరణను తనకంటే అత్యున్నతమైనటువంటి ఆ పరమేశ్వరుడు అయిన యేసుక్రీస్తు లేదా యెహోవా దేవుడు లేదా త్రిత్వం నుంచి ఆయన తీసుకున్నాడు. మిత్రమా, జీసస్ హస్ ఫౌండ్ గైడెన్స్ త్రూ హిస్ కనెక్షన్ విత్ ద హయ్యర్ సెల్ఫ్. ఈ కరోనా కాంటెక్స్ట్లో ఇఫ్ వి రియల్లీ రీలేట్ అవర్ సెల్ఫ్స్ విత్ అవర్ ఓన్ ఇమేజ్ who is in the higher self, probably we find meaning of the context. Are we really finding the healing? Healing not necessarily mean that you should be healed physically. It can be also emotionally. And are we finding the comfort? Are we getting the restoration? And next one Jesus has done is he has learned to surrender and trust the source which he was guiding. రెండవది ఇమాగో డై. మొదటిది సెల్ఫ్ యాక్చువలైజేషన్. రెండవది ఏంటంటే గాడ్స్ కేర్ ఫర్ హ్యూమన్ కైండ్. దిస్ ఈజ్ అనదర్ ప్రామిస్ బై గాడ్. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇట్ మీన్స్, ఇట్ అష్యూర్స్ ఒక బలమైనటువంటి భరోసా. భగవంతుడు మానవుని తన స్వరూపమందు ఎందుకు చేసినాడయ్యా అనంటే, బికాస్ గాడ్ కేర్స్ ఫర్ యూ. దిస్ ఈజ్ ద మీనింగ్. దేవుడు తన స్వరూపములో నిన్ను ఎందుకు చేసినాడనంటే, దేవుడు నిన్ను ఈ విశ్వములో, ఈ భూమి మీద అనాథగా విడిచిపెట్టి ఉండడానికి కాదు మిత్రమా. కరోనాతో కలవరపడుతున్నావా? కరోనా వల్ల ఒకవేళ మన బంధుమిత్రులను ఎవరైనా కోల్పోయినామా? కరోనా మనకు కన్నీటికి కారణమవుతున్నదా? చెప్పనటువంటి వర్ణనాతీతమైనటువంటి వేదనకు, వ్యధకు లోనవుతున్నావా? అయితే నీవు నేను దేవుని స్వరూపంలో చేయబడ్డామని ఈ రోజున భగవంతుడు మనకు భరోసానిస్తున్నాడు.
ఎందుకు చేయబడ్డాడు అనంటే, భూమి మీదున్న నువ్వు భగవంతుని యొక్క బాహువులో భద్రంగా ఉన్నావు, పరమందు చేరిన దేవుని యొక్క బాహువులో బలంగా భద్రపరచబడ్డావు. ఈ భరోసా కలిగించడానికి దేవుడు ఇట్టి గొప్ప స్వరూపాన్ని మనకు అనుగ్రహించినాడు. త్రిత్వము భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రబోధిస్తుంది. త్రిత్వము భగవంతుని ఏక కార్యం కొరకు మనల్ని ప్రేరేపిస్తుంది. వైషమ్యాలు సహజమైనటువంటి స్వభావాలు, విమతములు సహజమైనటువంటి అనుభవాలు. అయితే వాటన్నిటిలో ఏకత్వము కలిగినటువంటి దేవుడు అందించేటువంటి మహా గొప్ప సందేశం ఏంటంటే, మీరు నేను భగవంతుని ప్రేమను భూమి మీద విస్తరింప చేయడానికి దేవుని యొక్క స్వరూపాన్ని సంతరించుకున్నాం. మొదటి సత్యం, దేవుని యొక్క స్వరూపము నిన్ను స్థిత ప్రజ్ఞతకు, అత్యున్నతమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళడానికి దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం. మూడవది, త్రిత్వము వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమతో పాటు సంరక్షణ. ఆ సంరక్షణ దేవుడు మనకు ఇచ్చిన విధంగా మనము సంరక్షణను మన తోటి వారికి, మన సహ సృష్టికి అందింపబద్ధులమై ఉన్నాం. అప్పుడే ఈ యొక్క స్వరూపానికి సార్థకత, ఈ యొక్క జన్మకు ఒక అర్థము, మన జీవితానికి ఒక పరమార్థము. అలాంటి పారమార్థికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి త్రియేక దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.